వాళ్ళం. అంటే ఏనాటికి ఆనాడు చదువు మొదలు పెట్టడమే కాదు, అసలు అక్షరాభ్యాసమే ఈనాడు కనుక చేసినట్టయితే ఆ శిశువు యొక్క, అంటే బాలుడైనా బాలికైనా, వారి యొక్క విద్యాభ్యాసం చాలా చక్కగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో అభివృద్ధి చెందుతుంది, బాగా వస్తుంది వాళ్ళకి అని పెద్దలు చెప్తారు. ఇందులోనే సరస్వతీ కవచం, సరస్వతికి సంబంధించినటువంటి స్తోత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా మనకి ఇందులో కనపడతాయి. ఇవన్నీ కూడా కాండశాఖానుసారంగా చెప్పబడినాయి అని మనకు చెప్తారు. ఈ సరస్వతీ కవచానికి సర్వ విజయము అనేటటువంటి పేరుంది. అంటే ఈ సరస్వతీ కవచం గనక మనం చదువుకున్నట్టయితే సమస్తాన్ని గెలుస్తాం, అంతే కదండి. వాక్కు గనక ఉన్నట్టయితే ఆ వాక్కులో అర్థం కూడా కలిసి ఉంటే, అంటే జ్ఞానవంతమైనటువంటి వాక్కు గనక మన దగ్గర ఉన్నట్టయితే ప్రపంచాన్ని గెలవడానికి అది ఎంతగానో సహకరిస్తుంది. ఒట్టి మాటే అనుకుందాం, జ్ఞానం మాట అక్కడుంచి, మాటైనా సరిగ్గా ఉంటే కదా ప్రపంచాన్ని గెలవడానికి ఉంటుంది. మనకి పెద్దవాళ్ళు చెప్తారు, వాడికి ఏమిటండి అక్కడికి వెళ్ళినా బతుకుతాడు, నోట్లో నాలుకుంది అని. నోట్లో నాలుక ఉంది అంటే అర్థం ఏమిటి? నాలుకతో మాట్లాడి ప్రపంచాన్ని గెలవగలడు అని. జంతువులన్నిటికీ కూడా నాలుక ఉంది కదండి, కానీ అవి మాట్లాడలేవు. మానవులు మాత్రమే నాలుకతో రెండు పనులు చేస్తారు. ఒకటి తింటారు, రుచి చూస్తారు, రెండోది అభిరుచిని వ్యక్తపరుస్తారు మాటల ద్వారా. కనుక మాటలు కనుక ఉన్నట్టయితే దేన్నైనా గెలవడానికి వీలవుతుంది, ఏదైనా సాధించడానికి వీలవుతుంది. అందువల్ల ఏది కావాలన్నా ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. అందువల్లే సర్వ విజయము అనేటటువంటి పేరు ఆ సరస్వతీ కవచానికి ఉంది. కవచం అంటే ఆ మంత్రం మన శరీరాన్నంతా ఒక్కొక్క భాగాన్ని రక్షిస్తూ, కవచం ఏ రకంగా అయితే యుద్ధంలో ఆయుధాల నుండి రక్షిస్తుందో ఆ విధంగా మన శరీరావయవాలన్నింటినీ కూడా ఆ దేవి యొక్క తత్వం ఎలా రక్షిస్తుందో చెప్పేటటువంటిది సరస్వతీ కవచం. స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదం నుండి గ్రహించబడినవి అని చెప్పి స్పష్టంగా అందులో మనకి ప్రతిపాదించటం జరిగింది. కనుక సరస్వతీదేవి యొక్క పూజ అన్నది వేద ప్రతిపాదితము. అంటే పూజా విధానం అయితే తర్వాత వచ్చింది, కానీ స్తుతించటం అన్నది వేదాల్లోనే మనకి కనపడుతుంది.